అందరికీ నమస్కారం. యోగి వేమన గారు రచించిన మరొక అద్భుతమైన పద్యం, పండిత పామరులకు సైతం అర్థమయ్యేలా ఉండే అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించే యోగి వేమన గారి పద్యాలు మనం పాడుకుంటున్నాం. మరొక అద్భుతమైన పద్యం వినే ప్రయత్నం చేద్దాం. యాత్ర పోయినాతడు ఎన్నాళ్ళు తిరిగినా, భద్రమైన ముక్తి పదవి కనడు. మనస్సు నిలుపనతడు మహనీయమూర్తిరా, విశ్వదాభిరామ వినురవేమా. యాత్ర పోయినాతడు ఎన్నాళ్ళు తిరిగినా, భద్రమైన ముక్తి పదవి కనడు. మనం చూస్తూ ఉంటాం, సాధారణంగా అందరూ కూడా పుణ్యక్షేత్రాలకు తిరిగితే ఏదో పుణ్యం వస్తుంది అనేసి ఎన్నెన్నో యాత్రలు తిరుగుతూ ఉంటారు. తిరుపతి, కాశీ, రామేశ్వరం, శబరిమలై ఇట్లా రకరకాలుగా వెళ్తూ ఉంటారు. ఇట్లా యాత్ర పోయినతడు ఎన్నాళ్ళు తిరిగినా భద్రమైన ముక్తి పదవి కనడు. మోక్షం రాదు. నువ్వు ఎన్ని ప్రదేశాలు తిరిగినా కూడా నీకు కైవల్యం రాదు. మరి ఏం చేస్తూ వస్తుంది అంటే నెక్స్ట్ పాదంలో వేమన గారు చెప్తున్నాడు, మనస్సు నిలుపనతడు మహనీయమూర్తిరా. తన మనసుని తను కంట్రోల్ చేసుకుంటే, తన మనసుని తను నిలువరిస్తే మోక్షం వస్తుంది కదా అని వేమన చెప్తున్నాడు అనమాట. నువ్వు తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్తే ఆ మనసు నిలకడ చెందుతా అంటే చెందదు. ఆ టెంపరీ ఆ తీర్థం ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ యథావిధి మన 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 ఊరికి మన ప్లేస్కి ఎప్పుడైతే వస్తామో మళ్ళీ యథావిధి ఉంటుంది. కానీ మనసు నిలపడం అనేది గొప్ప విషయం తప్ప తీర్థయాత్రలు చేయడం కాదు అని అంటారు. మనకు ఒక నానుడి ఉంది, మన పెద్దలు ఒక మాట అంటారు, కాశీకి పోయినా కర్మ తీరలేదు అన్నట్టు. యాత్ర పోయినాతడు ఎన్నాళ్ళు తిరిగినా భద్రమైన ముక్తి పదవి కనడు. మనస్సు నిలుపనతడు మహనీయ మూర్తిరా, విశ్వదాభిరామ వినురవేమ అని యోగి వేమన గారు ఈ పద్యం ద్వారా తను చెప్పాలనుకుని చెప్తున్నాడనమాట. ఫైనల్గా ఏంటంటే తన మనస్సు నిలకడకు చెందాలి. పరిగెత్తుతున్న తన మనస్సు తన నిర్మలంగా నిశ్చలంగా అయినప్పుడు మోక్షము అనేసి చెప్తున్నాడు. మరొకసారి ఈ పద్యాన్ని పాడుకుందాం. యాత్ర పోయినాతడు ఎన్నాళ్ళు తిరిగినా, భద్రమైన ముక్తి పదవి కనడు. మనస్సు నిలుపనతడు మహనీయ మూర్తిరా, మూర్తిరా మూర్తిరా, విశ్వదాభిరామ వినురవేమా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.